స్వామి శరణం అందరికీ వెల్కమ్ టు మీ గగన్ సంచారి యూట్యూబ్ ఛానల్. నా మొదటి యూట్యూబ్ వీడియో. మేము స్వాములందరం కలిసి అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరాము. నిలక్కల్ నుంచి పంబకి, పంబ నుంచి శబరిమలకు మా జర్నీ మొత్తం ఈ వీడియోలో కవర్ చేశాను. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మేము పళనిలో దర్శనం పూర్తి చేసుకొని ఇరుమేలికి మార్నింగ్ 3:30కి రీచ్ అయ్యాము. ఇదిగోండి మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేశాము. ఇప్పుడైతే ఇంకో షాప్ దగ్గరకొచ్చి కన్యస్వాముల కోసం బాణాలు అనేవి షాపింగ్ చేసాం. ఇదిగోండి ఇక్కడ మా స్వామి అయితే కట్టుకున్నాడు ఆల్రెడీ. ఇలాగే స్వాములందరూ కట్టుకుంటారు. ఈ బాణాలన్నీ మనం శరణ్ గుర్తి దగ్గర కన్యస్వాములు కడతారు మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి. మేమైతే వచ్చేటప్పుడే కలర్స్ తెచ్చుకొని ఇక్కడైతే ఎక్కువ ఉంటాయని ఇదిగోండి మా గురుస్వామి అందరికీ ఇదిగోండి కలర్లు పోస్తున్నాడు. తేటతల్లి కోసం రెడీ అవుతున్నాం. మేమైతే ఇప్పుడు ఇక్కడ తత్వంసి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంతే స్ట్రైట్‌గా వెళ్తే మనకి చివర్లో మసీద్ దగ్గర శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ అని ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక స్టూడియో సెటప్స్ లాగా ఇట్లా చాలా కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే వచ్చిన వాళ్ళు సరదాగా ఫొటోస్ దిగడానికి. మనం ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికెళ్ళి దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇంక అక్కడ నుంచి మనం తేటతులు ఆడుకుంటా మేమైతే ఒక బ్యాండ్ వాళ్ళని మాట్లాడాము. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈడ కొబ్బరికాయ కొడతాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాము. మేమైతే ఇంకా తేటతులు ఆడుకుంటే ఇంకా చెప్పినట్టు ఈ తత్వంసి దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇంక స్వాములందరూ ఇంక తేటతులు ఆడి ఇక్కడికి వస్తారు. ఇంక ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి ఇంక మనం ఇక్కడ స్నానాలు అవన్నీ చేయొచ్చు. ఇక్కడ లోపల వాష్రూమ్స్ అవన్నీ చాలా ఉంటాయి. మేమైతే ఇంక ఇప్పుడు ఇరుమేలు నుంచి స్టార్ట్ అయ్యి నిలక్కలు వెళ్తున్నాము. రావా మురగా రావా మురగా నువ్వు రాకుంటే నన్నడిచి పోవుల మురగా రావా మురగా నువ్వు రాకుంటే నన్నడిచి పోవుల మురగా మల్లెపూల వాసనకు రావా మురగా మల్లెపూల వాసనకు రావా మురగా స్వామి మేమైతే నిలక్కల్ రీచ్ అయ్యాము. ఇంకా మేమైతే పార్కింగ్ ఏరియాలో ఇదిగోండి మా వెహికల్ ఇక్కడ నెంబర్ 12 పార్కింగ్లో పార్కింగ్ చేసాము. ఇలాంటి పార్కింగ్ స్లాట్స్ చాలా ఉంటాయి. ఆ బ్లూ కలర్ షెడ్ మీరు చూసారు కదా, అలాంటి షెడ్స్ అనేవి వచ్చిన స్వాములు కానీ ఎవరైనా అందరూ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడతాం. మేమైతే ఇక్కడ సర్ది చేసుకున్నాము. వెహికల్ మీద ఉన్న ఇరుముళ్ళన్నీ మాకు గురుస్వామి ఒక్కొక్క స్వామికి ఎత్తుతున్నారు. పంబకి వెళ్ళడానికి మాకు ఏంటంటే మేము వచ్చిన వెహికల్ అయితే వెళ్ళడానికి కుదరదు. అక్కడ పార్కింగ్ లేదు. వెహికల్స్ అన్నీ ఏ వెహికల్ వచ్చినా అవి నిలక్కల్ వరకే ఎలా ఉంటుంది ఇక్కడే పార్క్ చేసుకోవాలి. మేమున్న పార్కింగ్ పాయింట్ నుంచి బస్ స్టాప్కి 1 కిలోమీటర్. మనకి ఇక్కడ శబరిమల 21 కిలోమీటర్స్ ఉంది.
చూసారా హిల్ స్టేషన్ వ్యూ అదిరిపోయింది. సో మాకైతే ఇప్పుడు ఇక్కడ నిలకల్ బస్ స్టాండ్ నుంచి పంపకి వెళ్ళడానికి ఏసీ బస్ ఎక్కాం. టికెట్ వచ్చేసరికి 80 రూపీస్. స్పీడ్లో పోతున్నా. నిలక్కల్ నుంచి పంపకి 28 కిలోమీటర్స్ ఉంది. మాకైతే 1 అవర్ పట్టింది రావడానికి. 80 రూపీస్ ఏసీ బస్సులో వచ్చాము. టికెట్ ఛార్జ్ వచ్చేసరికి పంబా బస్ స్టాండ్ నుంచి పంబా రివర్ దగ్గరికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. మేము పంబా రివర్ దగ్గరే దిగాము. మీరు కూడా అట్లానే దిగిన బస్ స్టాండ్లో దిగుతారేమో. చదవయ్యప్ప మేమైతే బస్ దిగాం. ఇంకెళ్తున్నాం పంబా రివర్ దగ్గరికి. మన బ్రిడ్జ్ దిగాక రైట్ సైడ్ ఉంది నార్మల్గా ఉండడానికి. అటు చూస్తే త్రివేణి జంక్షన్, త్రివేణి బ్రిడ్జ్. మనం వచ్చిన కాడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ పైన హోటల్స్, నెక్స్ట్ అట్లానే స్టేకి అవన్నీ ఉన్నాయి. మా సాములు అందరూ ఏడే ఉన్నారు. మనం వెళ్ళాల్సింది అయితే ఏటే స్నానం అయిపోయిన తర్వాత. మీకు ఇందాక చూపించిన వైట్ కలర్ షెడ్ లాంటి దాంట్లో మా గురుస్వామి మేమందరం ఇక్కడికి వచ్చాము. మా ఇరుముళ్ళని గురుస్వామి కింద దించుతున్నారు. మేము వెళ్ళి పంబా నదిలో స్నానం చేసి మళ్ళీ స్వాములందరం తిరిగి ఇక్కడ కలుస్తాం. ఇది గురుస్వామి గారు ఆ ఇరుముడి దాంట్లో నుంచి 3 కాయలు తీస్తారు. 3 కాయలు తీసి అయ్యప్పకి ఇస్తారు. మొదటి కాయ గణేశుని దగ్గర కొట్టడానికి, రెండో కాయ వచ్చేసరికి శరణగుత్తి దగ్గర కొడతాము, మూడో కాయ 18 మెట్లు ఎక్కే ముందు కొడతాము. ఇంకా అందులో 2 కొబ్బరికాయలు ఉంటాయి. ఒకటేమో మాలికాపురతమ్మకి, ఇంకొకటేమో అయ్యప్ప నెయ్యి కొబ్బరికాయ. మేమైతే ఇంకా మళ్ళీ ఇరుముడి కట్టుకొని ఇంకా శబరిమలకి బయలుదేరుతున్నాము పంబ నుంచి. వైరస్ న్యూస్ అన్నట్టు మాకు అయితే మాత్రం పంబా నదిది ఏమీ అనిపించలేదు. అంతా మంచిగానే ఉంది. స్వామి శరణం అయ్యప్ప శరణం, భగవాన్ శరణం భగవతి శరణం, దేవన్ శరణం దేవి శరణం, దేవన్ పాదం దేవి పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే స్వామియే. కొబ్బరికాయలు ఎక్కడే కొట్టేది. నాగరాజ స్వామి, పార్వతీదేవి టెంపుల్స్. ఇక్కడ వచ్చేసరికి అడిమూల గణపతి స్వామి టెంపుల్. ఇక్కడేమో శ్రీరామస్వామి టెంపుల్. నీటి దండం పెట్టుకుని ఇక్కడేమో హనుమాన్ స్వామి, వీరాంజనేయ. ఇక్కడేమో టికెట్ కౌంటర్ చెకింగ్ అయిపోయింది. టికెట్ చెకింగ్ అయిపోయింది, వచ్చేసాము. వెళ్తున్నాం. ఇప్పుడే షెడ్ నెంబర్ 3 దాటాను. షెడ్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తున్నా. నాకు తెలిసిన ప్రకారం ఇప్పుడైతే ఇంకా 3.2 కిలోమీటర్స్ ఉందనుకుంటున్నా వెళ్ళాల్సింది. కాదు, ఇక్కడ కొండ మాత్రం చాలా నిటారుగా ఉంది. ఎక్కడ అనుకున్నాం కానీ అనుకున్న దానికన్నా కష్టంగానే ఉంది. స్వామి వేసాను అంతా భక్తితో అయ్యప్ప మీద ప్రేమతో వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన కొండ ఎక్కలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా డోలీ మాట్లాడుకొని శబరిమల టెంపుల్ దగ్గరికి వెళ్తాం. షెడ్ నెంబర్ 6 దగ్గరికి వచ్చేసాను. అది అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఏమని అనుకున్నా కానీ తిరుమల తిరిగాను, తిరుపతి స్టెప్స్ ఎక్కాను, చాలా తిరిగాం. కానీ ఇది
నెక్స్ట్ లెవెలే ఉన్నట్టుంది. కిలోమీటర్ ఎక్కేసరికి అయిపోయింది, ఓ రేంజ్లో ఉంది. ఇలా వ్లాగ్స్ తీసుకుంటూ వస్తున్నాను. సో అయితే ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి నాది టికెట్ కనిపించలేదు. ఆడ చూపించి ఇంకా వచ్చేలోపు నాతో పాటు వచ్చిన స్వాములంతానే వాళ్ళు వెళ్ళిపోయారు. సరే ఫోన్లు చేస్తేనే ఫోన్లకి అలవట్లేదు. అప్పాచి మేడు వరకు రీచ్ అయ్యాం. సో 2 కిలోమీటర్స్ రీచ్ అయ్యాం. ఇక్కడ సైడ్ మనకి ఫ్రీగా వాటర్, ఇదిగోండి బిస్కెట్స్ కూడా ఇచ్చారు. సరదాగా అట్లా ఇంకా తినుకుంటా శరణం చెప్పుకుంటా వెళ్ళడమే. ఏడైతే ఫుల్ స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. స్వామి శరణం అయ్యప్ప. శరం గుర్తొచ్చాం మేము. శరం గుర్తొచ్చాం. ఇక్కడ ఈ బాణాలు గుచ్చాలి. చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. కొబ్బరికాయ కొడతాం. చూడండి చెట్లు చూసారు అలా ఎంత పెద్దగానే, ఒక్కొక్కటి సుమారు కనీసం 70 అడుగుల పైనే ఉంటాయి ఒక్కొక్క చెట్లు. చాలా బాగుంది అడవి మొత్తం. అట్లానే చాలా చోట్ల ఇట్లాగా ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు. మీటర్స్ ఉంది. శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి, తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణం శరణం. ఇవైతే ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఈ క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము. ముందేంటంటే ఇంకా సెక్యూరిటీ చెక్ చేస్తారు. మేము ఏదైతే స్టెప్స్ రూట్లో వచ్చాం కదా, ఆ స్టెప్స్ రూట్ నుంచి మనం ఇంకా ఒకటే డైరెక్ట్గా క్యూలో లైన్లోకి వెళ్తాం. అంటే ఇప్పుడు మనం తిరుపతి ఇలా వేరే ప్లేస్లు కానీ చూసుకుంటే కనుక మెట్లకి వెళ్ళాక పైన అటు ఇటు సపరేట్గా ఫ్రెష్ అప్ అయ్యి అదంతా అట్లా చూసుకొని దర్శనానికి వెళ్తాం కదా, అలా ఏమీ లేకుండా ఇక్కడ ఏంటంటే ఒకటే క్యూ లైన్. ఇంకా ఈ క్యూ లైన్లో నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తాము. స్టెప్స్ ఎక్కి ఈ క్యూ లైన్ కౌంటర్ వరకు రీచ్ అవ్వడానికి ఒక 1.5 అవర్ పట్టింది. ఈ క్యూ లైన్ కౌంటర్లో ఒక 1.5 అవర్ టైం పట్టింది. స్వాములు అయితే నేను ఎక్కడ కలిశాను, ఇక్కడ కనిపించే వీళ్ళే మా స్వాములు. టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇప్పటివరకు రీల్స్లోనే చూసా కానీ ఆ 18 మెట్లు ఎలా ఉంటాయి అనేది చూడాలని నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ అయితే అది చూసినప్పుడు మాత్రం నేనైతే చాలా మెస్మరైజ్ అయిపోయా. పంబ దగ్గర ఇరుముడిలో నుంచి మూడు కాయలు ఇచ్చారు కదా గురుస్వామి. అందులో ఇచ్చినటువంటి మూడో కాయ ఇక్కడ కొడతాము 18 మెట్లు ఎక్కే ముందు. నెక్స్ట్ ఇంకొక కాయ నెయ్యి కొబ్బరికాయ వచ్చేసరి ఆ హోమగుండంలో వేస్తాము పగలగొట్టి నెయ్యి తీసిన తర్వాత. ఫ్రంట్ ఇదంతా అట్లాగా ఇక్కడ గుండా వచ్చి ఇదిగోండి సన్నిధానంలో కనెక్టివిటీ. మెయిన్ ఉన్నదంతా గోల్డ్తో ఉంది, మిగతా అంతా నార్మల్గా ఉంది. చూసారు కదా ఇప్పుడు కింద నుంచి చూడండి. మాదైతే ఇప్పుడు అయ్యప్ప దర్శనం అయిపోయింది. మేము ఇంకా మా స్వాములందరూ ఒక చోట ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మా స్వాములు ఉన్న దగ్గరకు వచ్చేసాను. మా గురుస్వామి అయితే ఇంకా నా ఇరుముడి తీస్తున్నారు. ఆ ఇరుముడిలో ఇంకా 2 కొబ్బరికాయలు ఉంటాయి. ఒకటేమో మాలికాపురతమ్మ కోసం, ఇంకొకటేమో అయ్యప్పది నెయ్యి కొబ్బరికాయ. నెయ్యి కొబ్బరికాయను పగలగొట్టి నెయ్యినంతా సేకరించి ఉదయం 3:30కి జరిగేటువంటి అభిషేకానికి మనం ఇస్తాము. అభిషేకం చేసిన తర్వాత మనకి తిరిగి కొంత నెయ్యిని ఇస్తారు ప్రసాదం కింద. అలాగే ఇరుముడిలో వచ్చినటువంటి బియ్యాన్ని ఏమో ప్రసాదానికి బియ్యం సేకరించే కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం ఇచ్చేస్తాము.
ఈ ఇరుముడి బియ్యాన్ని అందరు స్వాములకి తలా కొంచెం పంచుతారు. ఇంటికి ఈ నెయ్యి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో పగలగొట్టిన వీటిని 18 మెట్లు ఎక్కే ముందు అగ్నిగుండం ఉంటుంది. అక్కడ మనం వేసేస్తాము. మేమైతే ఇప్పుడు మాలికాపురతమ్మ టెంపుల్ దగ్గరకొచ్చాము. ఇది పక్కనే ఉంటది. ఇది మీరు చూస్తే గనక కొబ్బరికాయల్లో ఇరుముడిలోని ఒక కాయ అనేది ఇట్లా అందరూ దొర్లించుకుంటూ ఒక రౌండ్ ప్రదక్షిణలా చేసి వదిలేస్తారు. మిగతా ఇరుముడిలోని కొన్ని సామాన్లు మాలికాపురతమ్మ కోసం ఉన్నాయి. అక్కడ వాటిల్లో వేస్తారు. అది ఇక్కడ మాలికాపురతమ్మ దగ్గర అయితే ఇలా చేస్తాం. అదిగోండి మీరు చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ మాలికాపురతమ్మ కనిపిస్తుంది చూడండి. మాలికాపురతమ్మ దగ్గర అయిపోగానే ఇలాగ దండం పెట్టుకొని అలా రివర్స్లో వెనక్కి మేము స్వాములందరం ఇంకా ప్రసాదాలు తీసుకొని పొద్దున్నే 5:30కి బయలుదేరాము. ఇదిగో చూస్తే కనుక ప్రసాదాలు మా స్వాములందరూ అలా ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. చాలామంది ఏంటంటే అందరూ ఇలా కొండపై నుంచే తీసుకెళ్తారు. ప్రసాదం వచ్చేసరికి ఒక్కొక్క డబ్బా కనిపిస్తుంది కదా, ఆ డబ్బాలో మొత్తం 10 క్యాన్స్ ఉంటాయి. ఒక్కొక్క డబ్బా వచ్చేసరికి 2.5 కేజీ ఉంటుంది. చాలామంది ఏంటంటే అందరూ 3 బాక్సులు 4 బాక్సులు అట్లాగా తీసుకొని వెళ్తూ ఉంటారు అందరికీ ఇవ్వడానికి, ప్రసాదం పంచడానికి. నేనైతే 2 బాక్సులు తీసుకొని వెళ్తున్నాను. మొత్తం ఓవరాల్గా ఒక బాక్స్ వచ్చేసరికి 1000 రూపాయలు ఉంటుంది. సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా పంబ దగ్గరకు వచ్చేసాము. ఇంకా పంబ నుంచి నిలక్కలు వెళ్ళడానికి ఇంకా ఓన్లీ మనకి గవర్నమెంట్ ట్రాన్స్పోర్టే కాబట్టి బస్ ఎక్కడం కోసం ఇక్కడ ఆగాము. ఇక్కడైతే మాత్రం స్పెసిఫిక్గా బస్ స్టాండ్ ఏం లేదు. మనకి బస్ స్టాండ్లో బస్ ఎక్కాలి అంటే మీకు పంబ దగ్గర వీడియోలో చూపించినట్టుగా ఒక 2 కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడైతే మాత్రం ఫుల్ రష్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.